మనము సక్సెస్ కోసం ప్రయత్నిస్తుంటాం, సక్సెస్ వస్తే హాయిగా హ్యాపీగా ఉండొచ్చని ఎంతో కష్టపడుతుంటాం. అయితే నిజానికి జరిగేది ఏంటంటే, మనం అనుకున్నది జరిగినప్పుడు ఒక 3 రోజులు హ్యాపీగా ఉంటాం, నెల రోజులు హ్యాపీగా, లేకపోతే ఒక సంవత్సరం హ్యాపీగా ఉంటాం. తర్వాత ఏమవుతుందంటే తాడిని తన్నేవాడంటే తనని తన్నేవాడు ఉండాలని మనకంటే పైన వాడిని మన మనసు మనకు చూపించి, నువ్వు అది సాధిస్తే కానీ, అలా ఉంటే కానీ నువ్వు సక్సెస్ అయినట్టు కాదు అని చెప్తూ ఉంటుంది. దాంతో అందుకని ఏమవుతుంది, ఒక టాటా బిర్లాడ్ అడిగినా, లేకపోతే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అడిగినా, సార్ ఆర్ యూ సక్సెస్ఫుల్ పర్సన్ అని, నేను సక్సెస్ఫుల్ పర్సన్ కాదనే వాడు చెప్తుంటాడు. కాబట్టి అసలైన సంగతి ఏంటంటే, నువ్వు సాధించిన దానికి పక్కవాడికి నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ కానీ, నీకు నువ్వు ఎప్పుడు అన్సక్సెస్ఫుల్ పర్సన్ కానీ మిగిలిపోతుంటావు. కాబట్టి అసలైన సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరయ్యా అంటే, ప్రపంచంలో పర్మనెంట్ సక్సెస్ఫుల్ పర్సన్ అని ఎవరు లేరు, అలాగే పర్మనెంట్ హ్యాపీనెస్ ఏమీ లేదు అన్న సంగతి తెలుసుకున్నవాడే నిజమైన సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం తెలుసుకోవాలి.